శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మన యొక్క జ్యోతిర్విజ్ఞానాన్ని ఛానల్ని యూట్యూబ్ ఛానల్ వారిని ఆదరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మాస శివరాత్రి శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గజాననం భూతగణాధిసేవితం కపిత్సజంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజము. భక్త మహాశయులకు విజ్ఞప్తి, విశేషంగా పరమేశ్వర అనుగ్రహం కోసం మన యొక్క లక్ష్మీ గణపతి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో మాస శివరాత్రి పురస్కరించుకొని పాల్గొన బహుళ చతుర్దశి అనగా 17వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం మంగళవారం నాడు సాయంకాలం వేళ ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుడికి విశేషంగా పంచామృతములతో ఆవు పాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అభిషేకం చేసుకోవడం వలన ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, ఐశ్వర్యం, ఈశ్వరాధీనం. ఐశ్వర్యం అనగా మనకి అష్టైశ్వర్యాలు అంటే 8 ఉంటాయి. దీంట్లో మనం సంకల్పంలో చెబుతూ ఉంటాం, అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు అని చెప్పి అంటూ ఉంటారు బ్రాహ్మణోత్తములు అందరూ కూడా. దాన్ని అష్టైశ్వర్యాలు అంటే మనం డబ్బుతో ఏదైతే కొనలేమో దాన్ని ఇచ్చేటువంటి వాడే పరమేశ్వరుడు. అంటే క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయము, అభయము, ఆయుష్షు, ఆరోగ్యము అనగా మొట్టమొదటిలో ఉన్నటువంటి క్షేమము అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే క్షేమంగా ఇంటికి రావడం అనేటువంటిది ఒక ఐశ్వర్యం. తర్వాత స్థైర్యము అంటే మనం ఎంత బాధ వచ్చినా సరే స్థైర్యంగా నిలబడటం అనేటువంటిది ఒక ఐశ్వర్యం. క్షేమ, స్థైర్య, ధైర్యం అంటే మనం ఏది చెయ్యాలి అనుకున్నా సరే ధైర్యంగా చేయటం అనేటువంటిది ఒక ఐశ్వర్యం. వీర్యము అంటే మన యొక్క వంశంలో మంచి సంతానం కలగటం అనేటువంటిది ఒక ఐశ్వర్యం. అభయము అంటే మనం ఎవరికైనా అభయం ఇవ్వటము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా కోరుకుంటే వాళ్ళు మనకు సమకూర్చే విధంగా ఉండటం, దాన్ని అభయం అంటారు. దాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఈ యొక్క పరమేశ్వరుడు. అదేవిధంగా అభయం, ఆయుష్. మనం ఆరోగ్యాన్ని కూడా కొనుక్కోలేము. ఆయుష్ అంటే ఒక్కొక్కళ్ళు అకాల మరణాలు చెందుతూ ఉంటారు. అందుకని చెప్పిన పరమేశ్వరుడికి మృత్యుంజయుడు అనేటువంటి ఒక నామం కూడా ఉంది. సృష్టి స్థితి లయకారకుల్లో ఈ యొక్క పరమేశ్వరుడు లయం చేసుకునేవాడు అని చెప్పని పెద్దల శాస్త్రోక్తంగా చెబుతూ ఉంటారు. అందుకోసమే మనం ఎక్కడ చూసినా సరే రుద్రభూమి అనగా శ్మశాన వాటికలో ఎక్కడ చూసినా సరే పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటాడు అనమాట. ప్రమథ గణాలతో కూడా సాయంకాలం వేళ చితాభస్మంతో మంచిగా తాండవం చేస్తూ ఉండేటువంటి పరమేశ్వరుడు మనకు అక్కడికి వచ్చినటువంటి జీవి ఏదైతే ఉంటుందో ఆ జీవితో అంటూ ఉంటాడట, ఆయన బాధపడుతూ ఉంటే నాకెవరూ లేరే, నేను ఇంతమందిని కన్నాను, ఇంత పిల్లగాళ్ళు ఉన్నారు నాకు, వాళ్ళందరూ కూడా ఇక్కడ దాకా వచ్చారు, నన్ను ఒక్కడిని ఇక్కడ వదిలిపెట్టిపోయారు అని చెప్పిన ఆ యొక్క ఆత్మ విలపిస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు అంటాడట, నేనున్నాను కదా అని చెప్పని ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క శ్మశాన వాటికలో ఉంటాడు. అందుకోసం చెప్పిన చితా భస్మ లేపితుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేక కార్యక్రమం. ఆయుష్, దాని తర్వాత ఆరోగ్యము. ఎన్ని డబ్బులు పోసినా సరే ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ అంటే మనం ఏదైనా సరే విజయాన్ని సాధించాలి అంటే మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టామంటే దాంట్లో విజయాన్ని సాధించాలి అంటే ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. వీర్య, విజయ, అభయము, ఆయుష్, ఆరోగ్యము ఈ యొక్క 8 కూడా మనం డబ్బులతో ఏది కూడా కొనుక్కోలేము. ఏదైతే ప్రదోషకాల సమయంలో శివారాధన చేసుకుంటామో ఆ యొక్క శివారాధనకి ఆ యొక్క పరమేశ్వరుడు తృప్తిపడి, ఎందుకంటే ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలట పరమేశ్వరుడు తృప్తి పడతాడు. అభిషేక ప్రియ శివ అని చెప్పన్నారు. అందుకని చెప్పినే ప్రదోషకాల సమయంలో శివారాధన ఎంతో విశేషమైనది. అందులోని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో పాల్గొన మాసంలో వచ్చేటువంటి
మాస శివరాత్రి అనగా 12 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అని చెప్పని చెబుతూ ఉంటారు. అటువంటిది ఈ సంవత్సరంలో చివరి మాస శివరాత్రి. ఇది కూడా మహాశివరాత్రి ఎంత పర్వదినమో అంత పర్వదినం కావున మన యొక్క లక్ష్మీ గణపతి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ఆ యొక్క భగవంతుడికి పరమేశ్వరుడికి మంచిగా పంచామృతములతో భక్తుల యొక్క గోత్రనామాలతో ఈ యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని మీ గోత్రనామాలు చెప్పుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమం మొత్తం కూడా జ్యోతిర్విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతుంది. కావున 50 మంది కూడా వీక్షించి ఆ యొక్క ఛానల్ వారిని కూడా సబ్స్క్రైబ్ చేసి వారిని కూడా తరింపజేయవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి.